హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్ రాసిన వన్ ఆఫ్ ద బెస్ట్ పోయం యులిసిస్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, 1833లో దీన్ని కంపోజ్ చేశారు. అప్పటికి ఇతను ఇంకా పోయిట్ కాలేదు. దీనిని టెన్నిసన్ గారు డ్రామాటిక్ మోనోలాగ్లో రాశారు. అయితే ఫ్రెండ్స్, మనం ఈ యులిసిస్ ఒక బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుంటే మనకు తెలిసింది ఏంటంటే, హామర్ ఇతను ఒక యాన్షియంట్ గ్రీక్ పోయిట్. ఇతను ఒక గ్రీక్ ఎపిక్ పోయం రాశాడు. దాని పేరు ఏంటంటే ఒడిస్సీ. అయితే ఈ ఒడిస్సీలోని ఒక క్యారెక్టర్ పేరే ఈ యులిసిస్. యులిసిస్ ఒక లాటిన్ నేమ్. అయితే ఒరిజినల్గా దీన్ని ఒడిసియస్ అని పిలుస్తారు. ఇది గ్రీక్లో రాయబడింది. అయితే ఒరిజినల్లో దీని పేరు గ్రీక్లో ఒడిసియస్. ఇంగ్లీష్ ఇంకా లాటిన్ లాంగ్వేజెస్లోనేమో యులిసిస్ అని పిలుస్తారు. ఇంకా గ్రీక్ లాంగ్వేజ్లో ఒడిసియస్ అని పిలుస్తారు. అయితే ఫ్రెండ్స్, మనం దీన్ని యులిసిస్ ఇంకా ఒడిసియస్ అనే రెండు పేర్లతో కూడా పిలవచ్చు. ప్రెసెంట్ మనం దీన్ని యులిసిస్ అని పిలుస్తాం. అయితే ఫ్రెండ్స్, ఈ యులిసిస్ చాలా డేంజర్స్ ని స్ట్రగుల్ చేస్తూ అతని ఇంటికి వస్తాడు ఇథాకాకి. ట్రోజన్ వార్తో ఈ యులిసిస్ చాలా సాహసాలు అడ్వెంచర్ చేసి చాలా ఇయర్స్ ముసలివాడు అయ్యి అతని ఇంటికి వస్తాడు ఇథాకాకి. ఈ యులిసిస్ ఎప్పుడైతే ఇతని ఇంటికి వస్తాడో ఇతనికి డొమెస్టిక్ లైఫ్, సాధారణమైన జీవితం గడపడం ఇష్టం లేదు. ఇతనికి మళ్ళీ జర్నీపై వెళ్ళాలని ఉంటుంది. అయితే టెన్నిసన్ దీన్ని బేస్ చేసుకొని ఒక పోయం రాశారు. దాని పేరే యులిసిస్. చాలా ఇన్స్పైర్ చేసే పోయం ఫ్రెండ్స్. ఇంకా మంచి మెసేజ్ ని కూడా ఇస్తుంది. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం ఇవాల్టి మన పోయం యులిసిస్. ఫస్ట్ లైన్ లో యులిసిస్ ఇతని ఫ్రస్ట్రేషన్ గురించి చెప్తున్నాడు, ఇతని డొమెస్టిక్ లైఫ్ గురించి. ఇట్ లిటిల్ ప్రాఫిట్స్ దట్ అన్ ఐడల్ కింగ్. ఏం మజా లేదు ఒక ఐడల్ కింగ్ లా జీవించడంలో. ఇక్కడ ఇట్ లిటిల్ ప్రాఫిట్స్ అంటే ఏం ప్రాఫిట్ లేదని అర్థం. ఇంకా ఐడల్ కింగ్ అంటే హార్డ్ వర్క్ చేయడం ఇష్టం లేని రాజు లేదా లేజీ కింగ్. బై దిస్ స్టిల్ హెర్త్, ఇంట్లో ఉన్న మంట చుట్టూ కూర్చోవడంలో. హెర్త్ అంటే ఇంట్లో మంట ఉన్న చోటు. ఎక్కువగా చలి ఉన్న ప్రాంతాలలో ఏం చేస్తారంటే మనుషులు ఇల్లు మొత్తం వేడిగా ఉండాలి, బాడీలో టెంపరేచర్ ఎక్కువ ఉండాలి, కంట్రోల్లో ఉండాలని ఒక పార్ట్లో అంటే ఇంట్లో ఒక చోట మంట పెడతాడు. ఆ చోటునే హెర్త్ అంటారు. ఎమాంగ్ దీస్ బ్యారన్ క్రాక్స్, ఈ రాతి కొండపై ఏదైతే నా ఇల్లు ఉందో ఇథాకా ఐలాండ్స్లో. ఇక్కడ బ్యారన్ క్రాక్స్ అంటే చెట్లు మొలవడానికి అనుకూలంగా లేని రాతి కొండలపై. ఇక్కడ బ్యారన్ అంటే చెట్లు మొలవడానికి అనుకూలంగా లేని, ఇంకా క్రాక్స్ అంటే రాతి కొండల మీద. మ్యాచ్డ్ విత్ అన్ ఏజ్డ్ వైఫ్, నా ఓల్డ్ వైఫ్తో అంటే ముసలామ అయిన నా ఏజ్డ్ వైఫ్తో. ఐ మీట్ అండ్ ఆల్, నేను డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను లేదా ఆర్డర్ పాస్ చేస్తున్నాను. అన్ఈక్వల్ లాస్ అంటూ ఏ సేవేజ్ రేస్, పనికిరాని చట్టాలను పెడుతున్నాను అన్సివిలైజ్డ్ పర్సన్స్ కోసం. ఇక్కడ సేవేజ్ రేస్ అంటే అన్సివిలైజ్డ్ వాళ్ళ కోసం. ఇక్కడ నేను టైం వేస్ట్ చేస్తున్నాను ఇంటికి వచ్చి అని యులిసిస్ అంటున్నాడు. దట్ హోర్డ్ అండ్ స్లీప్ అండ్ ఫీడ్ అండ్ నో నాట్ మీ, ఈ అన్సివిలైజ్డ్ పర్సన్స్కి కేవలం పైసల మూట జమ చేయడం, పడుకోవడం, తినడం తెలుసు, కానీ నేనెవరో వీళ్ళకి తెలీదు. యులిసిస్ అంటే ఎవరో వీళ్ళకు తెలీదని యులిసిస్ అంటున్నాడు. ఐ కెనాట్ రెస్ట్ ఫ్రమ్ ట్రావెల్, నేను మళ్ళీ ప్రయాణించాలనుకుంటున్నాను, నాకు రెస్ట్ తీసుకోవాలని లేదు. ఐ విల్ డ్రింక్ లైఫ్ టు ద లీజ్, నేను నా జీవితాన్ని ఆఖరి క్షణం వరకు బ్రతకాలి అనుకుంటున్నాను. ఇక్కడ లీజ్ అంటే ఆఖరి క్షణం లేదా ఆఖరి శ్వాస. ఇంకా యులిసిస్ అంటున్నాడు, ఆల్ టైమ్స్ ఐ హ్యావ్ ఎంజాయ్డ్ గ్రేట్లీ, హ్యావ్ సఫర్డ్ గ్రేట్లీ. ఎన్నిసార్లు అయితే నేను ట్రావెలింగ్ చేశానో అన్నిసార్లు నేను చాలా ఎంజాయ్ చేశాను, ఈవెన్ సఫరింగ్స్లో కూడా. బోత్ విత్ దోస్ దట్ లవ్డ్ మీ అండ్ అలాన్, నా తోటి వారితో ఎవరైతే నన్ను ప్రేమించేవారో వారితో ప్రయాణం చేసినప్పుడు, ఇంకా ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు కూడా. ఆన్ షోర్ అండ్ వెన్ త్రో స్కటింగ్ డ్రిఫ్ట్స్ ద రెయినీ హెడ్స్ వెక్స్ ద దిమ్సీ. ఈ లైన్ అర్థం ఏంటంటే సముద్ర తీరంపై భారీ వర్షాలు పడ్డప్పుడు ప్రయాణం చేయడం చాలా కష్టం, అలాంటప్పుడు కూడా నేను ప్రయాణించడం చాలా ఇష్టపడ్డానని యులిసిస్ అంటున్నాడు. ఐ ఆమ్ బికేమ్ ఏ నేమ్ ఫర్ ఆల్వేస్ రోమింగ్ విత్ ఏ హంగ్రీ హార్ట్, నా ఈ అటు ఇటు ప్రయాణించే అలవాటు వల్ల, ఇంకా కొత్త ప్రదేశాలకి వెళ్ళాలి, తెలుసుకోవాలి అని నాలో ఉన్న ఈ మంట వల్ల, అంటే నాలో ఉన్న ఈ కసి వల్ల నేను ఇప్పుడు ఒక బ్రాండ్ అయ్యాను. కాబట్టి జనాలు నన్ను గుర్తుపట్టడం మొదలుపెట్టారు. మచ్ హ్యావ్ ఐ సీన్ అండ్ నోన్ సిటీస్ ఆఫ్ మెన్ అండ్ మేనర్స్, క్లైమేట్స్, కౌన్సిల్స్, గవర్నమెంట్స్. నేను నా జీవితంలో చాలా విషయాలు చూశాను, చాలా విషయాలు తెలుసుకున్నాను. నేను రకరకాల మనుషులని చూశాను, కల్చర్స్ని, క్లైమేట్స్ని, చాలా రకాల ప్రభుత్వ శాసనాలని, వాటి చట్టాలని చూశానని నా ట్రావెలింగ్లో యులిసిస్ అంటున్నాడు. మైసెల్ఫ్ నాట్ లేస్ట్ బట్ హానర్డ్ ఆఫ్ దెమ్ ఆల్. ఇంకా నేను ఎక్కడికైతే వెళ్ళానో నాకు అక్కడ రెస్పెక్ట్ కూడా బాగా ఇచ్చారు.
అండ్ డ్రంక్ డిలైట్ ఆఫ్ బ్యాటిల్ విత్ మై పేర్స్. యులిసిస్ అంటున్నాడు, నేను చాలా సంతోషకరమైన యుద్ధాలు చేశాను నా తోటి వారితో. పీర్స్ అంటే తోటివారు. ఫార్ ఆన్ ద రింగింగ్ ప్లేన్స్ ఆఫ్ విండీ ట్రాయ్. ఇతను ఎక్కడ ఎంజాయ్ చేశాను అంటున్నాడంటే, ట్రాయ్ పీపుల్తో యుద్ధం చేశారు కదా 10 years, అక్కడ యుద్ధాన్ని బాగా ఎంజాయ్ చేశాను అంటున్నాడు నా తోటి వారితో. ఇక్కడ రింగింగ్ ప్లేన్స్ అంటే యుద్ధ భూమిలో యుద్ధం చేసే టైంలో కత్తుల నుంచి వచ్చే శబ్దం. వినీట్రా అంటే బలమైన గాలి వీచే సమయంలో. I am a part of all that I have met, yet all experience is an arch wade through, glimpse that untraveled world whose margin fades. నేను ఎన్ని ప్రాంతాలకైతే వెళ్ళానో, ఎంతమందినైతే కలిశానో, వారిలో ఒక భాగం అయిపోయాను అని యులిసిస్ అంటున్నాడు. నేను ఎన్ని ప్రాంతాలకైతే వెళ్ళానో, నేను ఆ ప్రాంతాలలో జీవించాను, ఒక భాగం అయిపోయాను. కానీ నేను ఇంకా చాలా ప్రదేశాలకు ప్రయాణించాలి, చాలా ప్రదేశాలను చూడాలి. నేను చూడవలసిన ప్రదేశాలు ఈ ప్రపంచంలో ఇంకా చాలా మిగిలి ఉన్నాయి, వాటిని కూడా సందర్శించాలని యులిసిస్ అంటున్నాడు. ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ వెన్ ఐ మూవ్, హౌ డల్ ఇట్ ఈస్ టు పాస్, టు మేక్ యాన్ ఎండ్, టు రస్ట్ అన్బర్నిష్డ్, నాట్ టు షైన్ ఇన్ న్యూస్. నేను ఎప్పుడు ప్రయాణించాలి అనుకుంటున్నాను. నేను ప్రయాణం ఆపితే నాకు చాలా బోర్ కొడుతుంది, జీవితంలో ఏది ఎగ్జైట్మెంట్ అనిపించదు, ఎగ్జైట్మెంట్ పోతుంది. ఇక్కడ యులిసిస్ ఏమంటున్నాడంటే, ఒక ఇనుప వస్తువుని వాడడం ఆపితే అది ఎలా తుప్పు పడుతుందో, అలా నాకు ప్రయాణం చేయడం ఆపేస్తే బోర్ కొడుతుంది, నా జీవితంలో ఎగ్జైట్మెంట్ పోతుంది, నేను బతకలేను అని యులిసిస్ అంటున్నాడు. యాజ్ దో టు బ్రీత్ వేర్ లైఫ్. చాలా మందికి శ్వాస తీసుకోవడమే జీవించడం. అంటే ఇక్కడ యులిసిస్ ఏమంటున్నాడంటే, చాలా మందిలో ప్రాణం ఉంది, కానీ ఎక్సైట్మెంట్ లేదు జీవితాన్ని జీవించడంలో. లైఫ్ పిల్లుడ్ ఆన్ లైఫ్, వేర్ ఆల్ టూ లిటిల్. కానీ నేను వారిలా కాదు. నా విషయానికి వస్తే శ్వాస తీసుకోవడం జీవించడం కాదు. నాకు ఇంకా చాలా లైఫ్ దొరికినా నా కోరికలన్నీ తీర్చుకోలేనని యులిసిస్ అంటున్నాడు. అంటే ఇక్కడ నేను అందరిలాగా కాదు, నా విషయానికి వస్తే నేను శ్వాస తీసుకోవడం అంటే జీవించడం కాదు అని అంటున్నాడు. ఇంకా నాకు చాలా లైఫ్ దొరికినా కూడా నాకు ఉన్న అన్ని కోరికలని తీర్చుకోలేనని ఇక్కడ యులిసిస్ అంటున్నాడు. అండ్ ఆఫ్ వన్ టు మీ లిటిల్ రిమైన్స్. కానీ నా కోసం కేవలం ఒకే జీవితం ఉంది, ఇంకా ఆ జీవితం కూడా అయిపోవటానికి వస్తుంది, నాకడ చాలా తక్కువ సమయం ఉంది. అంటే యులిసిస్ నేను ముసల్వాడినయ్యానని అంటున్నాడు. బట్ ఎవ్రీ అవర్ ఈస్ సేవ్డ్ ఫ్రమ్ దట్ ఎక్స్టర్నల్ సైలెన్స్, సంథింగ్ మోర్, ఏ బ్రింగర్ ఆఫ్ న్యూ థింగ్స్. ఇక్కడ ఎక్స్టర్నల్ సైలెన్స్ అంటే చావు, డెత్. యులిసిస్ అంటున్నాడు, నా కాడ చాలా తక్కువ సమయం మిగిలింది, చావుకు నేను చాలా దగ్గరయ్యాను, జీవితం కొద్దిపాటి కాలం మాత్రమే. అంటే లైఫ్ ఇంకా డెత్కి మధ్యనున్న ఆ చిన్న గ్యాప్ మాత్రమే జీవితం అని యులిసిస్ అంటున్నాడు. ఇంకా కానీ నా జీవితంలో ఎంతైతే సమయం మిగిలిందో ఆ కొద్ది సమయాన్ని నేను ట్రావెలింగ్లో గడపాలనుకుంటున్నానని యులిసిస్ అంటున్నాడు. అండ్ వేల్ ఇట్ వేర్ ఫర్ సమ్ 3 sons టు స్టోర్ అండ్ హోల్డ్ మై సెల్ఫ్. నా జీవితంలో మిగిలిన్న ఈ 3-4 రోజులను కూడా నేను ఇంట్లోనే కూర్చొని తినడం ఎంత బాధాకరం, ఎంత సిగ్గులేనితనం. కాబట్టి నేను నా మిగిలిన ఈ జీవితంలో ఏదైనా ఒక ఎగ్జైటింగ్ వర్క్ చేయాలని యులిసిస్ అంటున్నాడు. ఇక్కడ 3 sons అంటే 3 రోజుల జీవితం. అండ్ దిస్ గ్రే స్పిరిట్ ఎర్నింగ్ ఇన్ డిజైర్ టు ఫాలో నాలెడ్జ్ లైక్ ఏ సింకింగ్ స్టార్. అవును, నేను ముసలివాడిని అయ్యాను, నా జుట్టు కూడా తెల్లగా మారింది, అయినా నాలో ఇంకా చాలా తెలుసుకోవాలన్న కోరిక మాత్రం అలాగే మిగిలింది. బియాండ్ ద అట్మోస్ట్ బాండ్ ఆఫ్ హ్యూమన్ థాట్. నా కోరిక ఏంటంటే నేను అన్ని లిమిట్స్ని క్రాస్ చేసి ఎవరు చేయనిది చేసి చూపించాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఏదైతే డిస్కస్ చేశామో అది ఫస్ట్ స్టాంజా. ఇప్పుడు సెకండ్ స్టాంజా స్టార్ట్ అవుతుంది. ఈ సెకండ్ స్టాంజాలో యులిసిస్ అతని కొడుకుని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. దిస్ ఈజ్ మై సన్, మై ఓన్ టెలిమకస్. ఇతను నా కొడుకు, నా టెలిమకస్. టు whom ఐ లీవ్ ద స్క్రిప్చర్ అండ్ ద ఇస్లే. ఎవరి కోసమైతే నేను నా రాజ్య పాలనని ఇంకా రాజసింహాసనాన్ని వదిలి వెళ్తున్నాను అతను. ఇంకా నా అంతటా నేనే ప్రయాణిస్తాను. అంటే నా కొడుకు రాజ్యాన్ని పాలిస్తాడు, నేను ప్రయాణం చేస్తానని యులిసిస్ అంటున్నాడు. వెల్ లౌడ్ ఆఫ్ మీ డిస్క్రీనింగ్ టు ఫుల్ఫిల్ దిస్ లేబర్. నేను నా కొడుకుని చాలా ప్రేమిస్తున్నాను. ఇంకా నా కొడుకు ఈ రాజ్యాన్ని పాలించేందుకు అన్ని అర్హతలు ఉన్నవాడు. అతను ఈ రాజ్యాన్ని చాలా బాగా పాలించగలడు. బై స్లో prudence to make mild a rugged people, and through soft degrees subdue them to the useful and the good. నా కొడుకు ఈ రాజ్య ప్రజల కోసం ఒక మంచి రాజు అవుతాడు. అతను వాళ్ళ మాటలు వింటాడు, కష్టాలని వింటాడు, సమస్యలని వింటాడు, ఇంకా వాటిని తీరుస్తాడు. మోస్ట్ బ్లేమ్లెస్ ఈజ్ హీ. నా కొడుకుకి ఎటువంటి చెడు అలవాట్లు లేవు కాబట్టి అతన్ని ఎవరు బ్లేమ్ చేయరు, నిందించరు.
సెంటర్డ్ ఇన్ ద స్పియర్ ఆఫ్ కామన్ డ్యూటీస్. ఇంకా నా కొడుకు ఎప్పుడు అతని పనిపైనే శ్రద్ధ పెడతాడు. డీసెంట్, నాట్ టు ఫెయిల్. డీసెంట్ ఇంకా చాలా స్మార్ట్ కాబట్టి ఎప్పుడు ఫెయిల్ అవ్వడు. ఇన్ ఆఫీసెస్ ఆఫ్ టెండర్నెస్ అండ్ పే మీట్ ఎడోరేషన్ టు మై హౌస్ హోల్డ్ గాడ్స్ వెన్ ఐఎమ్ గాన్. ఇంకా నా కొడుకు అందరితో పొలైట్గా మాట్లాడతాడు, ఎవరితో కూడా రూడ్గా మాట్లాడాడు. ఇంకా నేను ఈ ఐలాండ్ని వదిలి వెళ్ళాక కూడా అతను నా గాడ్స్కి పూజ చేస్తాడు, నా రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూకి కూడా రెస్పెక్ట్ ఇస్తాడని యూలిసిస్ అంటున్నాడు. హీ వర్క్స్ హిజ్ వర్క్, ఐ మైన్. ఇంకా అతను తన పనిని చేస్తాడు, నేను నాది. అంటే యూలిసిస్ ట్రావెలింగ్ పై వెళ్తాడు, ఇంకా అతని కొడుకు రాజ్యాన్ని పాలిస్తాడని అర్థం. ఇది సెకండ్ స్టాంజా ఫ్రెండ్స్. ఇందులో యూలిసిస్ అతని కొడుకుని బాగా తారీఫ్ చేస్తూ ఇంట్రొడ్యూస్ చేశాడు. ఇప్పుడు మనం థర్డ్ స్టాంజాలోకి వెళ్దాం. దేర్ లైస్ ద పోర్ట్, ద విజిల్ పఫ్స్ హర్ సేల్. ఇక్కడ యూలిసిస్ ఏమంటున్నాడంటే, నేను వెళ్ళే టైం వచ్చింది, నా నీటి వాహనం లేదా షిప్ తయారయ్యింది, వాళ్ళు నన్ను పిలుస్తున్నారని అంటున్నాడు. వాళ్ళు ఎవరంటే ఇతని తోటివారు. ఇక్కడ పోర్ట్ అంటే పడవలు గూడ్స్ని ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేసే ప్రదేశం. ఇంకా విజిల్ అంటే పడవ లేదా షిప్. దేర్ గ్లోమ్ ద డార్క్ బ్రోడ్ సీస్. ఇంకా చూడండి, ఇది ఒక లోతైన మరియు పెద్ద సముద్రం. మై మ్యారినర్స్ సోల్ దట్ హ్యావ్ టాయిల్డ్ అండ్ వ్రాట్ అండ్ థాట్ విత్ మీ. ఇంకా వీళ్ళే నా తోటి నావికులు, ఎవరైతే నాతో ట్రావెల్ చేశారో, స్ట్రగుల్ చేశారో, ఇంకా కష్టాలు పడ్డారో, ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నారో వారే వీరు. దట్ ఎవర్ విత్ ఏ ఫ్రాటిక్ వెల్కమ్ టు ద థండర్ అండ్ ద సన్షైన్. మేమందరము మా చెడు సమయాన్ని ఇంకా మంచి సమయాన్ని రెండింటిని కూడా బాగా ఎంజాయ్ చేశాము. మా ముందు థండర్సే పడ్డా లేదా సన్షైన్ ఉన్నా మేము వాటిని బాగా ఎంజాయ్ చేశామని ఇక్కడ యూలిసిస్ అంటున్నాడు. ఇక్కడ థండర్ అంటే చెడు సమయం, బ్యాడ్ టైమ్స్. ఇంకా సన్షైన్ అంటే మంచి సమయం, గుడ్ టైమ్స్. అండ్ అపోజ్డ్ ఫ్రీ హార్ట్స్, ఫ్రీ ఫోర్ హెడ్స్. మేము ప్రతి కష్టాన్ని ఎదుర్కొన్నాము, భయపడకుండా ఇంకా టెన్షన్ తీసుకోకుండా. యూ అండ్ ఐ ఆర్ ఓల్డ్, ఓల్డ్ ఏజ్ హాత్ ఎట్ హిస్ ఆనర్ అండ్ హిస్ టాయిల్. మనమంతా ముసలి వాళ్ళమయ్యాము. మనము ముసలి వాళ్ళమే అయి ఉండొచ్చు, కానీ మనలో పట్టుదల ఇంకా తగ్గలేదు. మనం ముసలితనంలో కూడా పేరు పొందగలము, కష్టపడగలము అని యూలిసిస్ అతని తోటి వారితో అంటున్నాడు. డెత్ క్లోజెస్ ఆల్, బట్ సంథింగ్ ఎట్ ద ఎండ్, సమ్ వర్క్ ఆఫ్ నోబుల్ నోట్ మే యెట్ బి డన్. మనకి చావు చాలా దగ్గరలోనే ఉండుండొచ్చు, కానీ మనం చనిపోయేందుకు ముందు ఇలాంటి ఒక పని చేద్దాం, దాంతో మనల్ని ప్రపంచం మొత్తం గుర్తుపెట్టుకోవాలి. అంటే యూలిసిస్ ఏమంటున్నాడంటే, మనం చనిపోయే ముందు ప్రపంచం మొత్తం మనల్ని గుర్తుపెట్టుకునేలాగా ఒక పని చేద్దామని అంటున్నాడు. నాట్ అన్బికమింగ్ మెన్ దట్ స్ట్రోవ్ విత్ గాడ్స్. ఇలా చేసేందుకు దేవుడే అడ్డొచ్చినా కూడా అతన్ని కూడా ఎదుర్కొందామని యూలిసిస్ అంటున్నాడు. అంటే ఏదైనా పెద్ద కష్టమే వచ్చినా లేదా పెద్ద ఆపదే వచ్చినా దాన్ని కూడా ఎదుర్కొందాం అంటున్నాడు. ద లైట్ బిగిన్ టు ట్వింకిల్ ఫ్రమ్ ద రాక్స్. ఈ లైన్ అర్థం ఏంటంటే, ఈ ఇతాకా ఐలాండ్ రాళ్ల నుండి లైట్ కనిపిస్తుంది. బహుశా ఇతాకా ఐలాండ్ ప్రజలు ల్యాంప్స్ వెలిగించి ఉండుండొచ్చు. ద లాంగ్ డే వేన్స్, ద స్లో మూన్ క్లైంబ్స్. రోజు మునుగుతుంది అంటే రాత్రి అవుతుంది. ఇంకా చంద్రుడు నెమ్మది నెమ్మదిగా బయటికి వస్తున్నాడు. ద డీప్ మోన్స్ రౌండ్ విత్ మెనీ వాయిసెస్. ఇంకా ఈ సముద్రం నన్ను రమ్మని పిలుస్తుంది. కమ్ మై ఫ్రెండ్స్, టీ ఈజ్ నాట్ టూ లేట్ టు సీక్ ఇన్ యువర్ వరల్డ్. రాండి మిత్రులారా, మనం ఇంకా లేట్ ఏం కాలేదు. పదండి, ఒక కొత్త జర్నీపై వెళ్దాం, ఒక కొత్త ప్రపంచాన్ని చూద్దాం. పుష్ ఆఫ్ అండ్ సిట్టింగ్ వెల్ ఇన్ ఆర్డర్ స్మైట్ ద సరౌండింగ్ ఫురోస్. యూలిసిస్ ఆర్డర్ వేస్తాడు పడవని సముద్రంలోకి పంపేందుకు. ఫర్ మై పర్పస్ హోల్డ్స్ టు సెయిల్ బియాండ్ ద సన్సెట్ అండ్ ద బాత్స్ ఆఫ్ ఆల్ ద వెస్టర్న్ స్టార్స్ అంటిల్ ఐ డై. ఈ పడవ ద్వారా నేను ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం వెళతాను. నా మిగిలిన జీవితం మొత్తం ట్రావెలింగ్లో పూర్తి చేస్తాను. ఇట్ మే బీ దట్ ద గల్ఫ్స్ విల్ వాష్ us డౌన్, ఇట్ మే బీ షల్ టచ్ ద హ్యాపీ ఇస్లెస్. మనం ఈ సముద్రంలోనే మునిగి చనిపోవచ్చు, మన పడవని అలలు ముంచి చంపేయచ్చు, లేదా మనం మన గమ్యానికి చేరుకోవచ్చు, ఏదైనా ఐలాండ్కి. ఇక్కడ 2 పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఒకటి, మనం చనిపోవచ్చు, లేదా గమ్యానికి చేరుకోవచ్చు. అండ్ సీ ద గ్రేట్ అక్లీస్ హూమ్ వి నో. ఇంకా ఎవరికి తెలుసు, మనం ఈ జర్నీలో అక్లీస్ని కలుస్తామేమో. అక్లీస్ అంటే యూలిసిస్ యొక్క ఫ్రెండ్. ఇతను చాలా బలవంతుడు. ఇతని గురించి ఈ పోయం ఎండింగ్లో చెప్తాను ఫ్రెండ్స్.
Too much is taken, much abides, and though we are not now that strength which in olden days moved earth and heavens. మనం వయసులో ఉన్నప్పుడు మన కాడ చాలా స్ట్రెంత్ ఉంది, ఇంకా హీరోయిక్ క్వాలిటీస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ క్వాలిటీస్ కొన్ని ఉండొచ్చు, కొన్ని ఉండకపోవచ్చు. కాబట్టి మనం ఈ ప్రపంచాన్ని షేక్ చేయలేకపోవచ్చు. అంటే మనం వయసులో ఉన్నప్పుడు మనం ఈ భూమిని షేక్ చేయగలిగాము, కానీ ఇప్పుడు చేయలేకపోవచ్చని యులిసిస్ అంటున్నాడు. దట్ విచ్ వీఆర్ కానీ మనం అదే ఈ ప్రపంచాన్ని షేక్ చేసిన వాళ్ళం. మనం ముసలి వాళ్ళం అయి ఉండొచ్చు, కానీ మనం అదే ఎవరైతే ఈ ప్రపంచాన్ని షేక్ చేశారో వాళ్ళము. వన్ ఈక్వల్ టెంపర్ ఆఫ్ హీరోయిక్ హార్ట్స్ మేడ్ వీక్ బై టైమ్ అండ్ ఫేట్. మన శరీరం కాస్త బలహీనం అయి ఉండొచ్చు, సమయం మనల్ని కాస్త బలహీనం చేసి ఉండొచ్చు, కానీ మనలో ఆ పట్టుదల ఇంకా అలానే ఉంది. బట్ స్ట్రాంగ్ ఇన్ విల్ టు స్ట్రైవ్, టు సీక్, టు ఫైండ్ అండ్ నాట్ టు ఈల్డ్. శరీరం వీక్గా ఉంటే ఏంటి, మా విల్ పవర్ ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది. మేము ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాము, కష్టపడేందుకు, ఏదైనా పొందేందుకు, లేదా ఏదైనా వెతికేందుకు. కానీ మేము ఎప్పటికీ ఓటమిని అంగీకరించాము అని యులిసిస్ అంటున్నాడు. ఇలా ఈ పోయం ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఇవాళ మన పోయం యులిసిస్. దీన్ని జస్ట్ ఒక పోయంలా కాకుండా రియల్ లైఫ్తో కంపేర్ చేసి చూస్తే మనకి చాలా ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకా మీకు ఈ యులిసిస్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని ఉంటే కింద కామెంట్ చేయండి. ద ట్రోజన్ వార్ ఇంకా అడ్వెంచర్స్ ఆఫ్ యులిసిస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంతో మనకి యులిసిస్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా ఈ ఎక్లిస్ గురించి చెప్తానన్నాను కదా ఈ పోయం ఎండింగ్లో. అదేంటంటే, ఈ ఎక్లిస్ని ఇతని శరీరంపై ఎక్కడ గాయపరిచినా, ఎలా గాయపరిచినా ఇతనికి ఏం కాదు, చనిపోడు. అయితే విషం పూసిన బాణం ఇతని కాలికి తగలంటూ ఇతను చనిపోతాడు. అయితే అది ఎందుకనేది మనం ఈ ట్రోజన్ వార్ గురించి తెలుసుకున్నప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, అప్పటి వరకు బాయ్ బాయ్, అల్లా హాఫీజ్.